హాయ్ ఫ్రెండ్స్, ఈ మోటార్ కాలిపోతే రివైండింగ్ చేశాను. ఇప్పుడు ఈ మోటార్ పంపు మోటార్ జాయింట్ కలపాలి. ప్రజెంట్ వాళ్ళు చైనా బ్లాక్ వచ్చిన తర్వాత ఈ పైపు పైకి లేపిన తర్వాత పంపు మోటార్ జాయింట్ కలపాలి. దానికంటే ముందు మనం ఫస్ట్ కేబుల్ జాయింట్ వేయాలి. ఆ కేబుల్ జాయింట్ ఎలా వేయాలనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఫోను ఒకసారి పెడుతున్నా ఫ్రెండ్స్, కనపడిద్దో లేదని. కెమెరాకి ఎదురుగా కనపడాలి కదా సార్, అందుకనే కెమెరాకి ఎదురుగా పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కేబుల్ జాయింట్ మనం పగల తీసుకోవాలి. జాయింట్ వేయడానికి కేబుల్ బద్దలుగా పగల తీయాలి. నేనైతే కటింగ్ బ్లేడ్తో చీలుతున్నా ఫ్రెండ్స్. చాకు ఉంటే చాకు పెట్టి చీల్చవచ్చు. ప్రజెంట్ కటింగ్ బ్లేడ్ ఉంది, కటింగ్ బ్లేడ్తో తీస్తున్నాను. ఈ వాటర్లో జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. వన్ బై వన్ జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకోవాలి. వీడియో తీస్తున్నాను. 3 జాయింట్లు ఒకసారి వేసుకోకూడదు. వాటర్ చూడు ఈలోపు మోటార్లో పోయడానికి ట్రైల్ వేయడానికి. ఏ లీటర్న్నర 2 లీటర్ల లోపే, గంట ఎక్కువ పట్ట.
చాలు. పచ్చిలబ్బరు ముక్కలు చేయి ఒకసారి. నేను కత్తిరి పెట్టి కట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయా. ఇంకో మనిషిని రమ్మంటే చిన్నగా మనం దించుకోవచ్చా అంట? దించుకోవచ్చులే కానీ కొద్దిగా రిస్క్. పంపు చిన్నదే కాబట్టి దింపేసుకోవచ్చులే కానీ. ఎన్ని స్టేజ్లు పంపు మనకి ఇది? 1 2 3 4 5 6 6 స్టేజీ పంపు. 2 3 5 లెక్క ఉండదు. 5 డీవు 6. పంపు లైట్గా చేయకుండా కొద్ది జస్ట్ పావుల వంతు అరిగిపోయింది అంతే పంపు. గ్రేటు, ఇన్ని సంవత్సరాలు బాగుందంటే. టెక్స్మోలో టారో కాదు ఇది, ఆక్వా సబ్మర్సిబుల్ అది. ఇది కూడా ఆక్వా కంపెనీ కాదు, చూడు దాని మీద ఉంటుంది. అసలు ఆక్వా టెక్స్మో కాదు, ఆక్వాలోది సంబంధించింది అది కూడా. అది దాని మీద ఉంటుంది కదా పేరు. నేను లేబుల్ మీద చూసా. ఇవి సన్నగా పగలదీయమంటున్నా ముక్కలు. కట్ చేశాను నేను. దీని 2 ముక్కల కింద చీరు సెంటర్కి. ఇదిగో టెస్టర్ పెట్టి గట్ట బాగా దాని మీద పెట్టి మోటార్ మీద మొత్తం తోట. ఎన్నింటికి వస్తానన్నారు వాళ్ళు దింపేవాళ్ళు? 1:30 వస్తున్నారు. సర్లే, వాళ్ళు జాయింట్ కలుపుకుంటారు కదా, మనం ఏమన్నా సెట్ చేసుకుంటే. దింపోళ్ళేనా? డైలీ దింపోళ్ళేనా? అయితే అలా చెప్పే పని లేదు. ఫస్ట్ టేప్ వేసిన తర్వాత పచ్చిలబ్బర వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిలబ్బర వేసుకున్న తర్వాత ఒక రౌండ్ మళ్ళీ టేప్ వేసుకోవాలి. మళ్ళీ 2వ రౌండ్ మళ్ళీ టేప్ వేయాలి. ఏ తొందరగా పని అవ్వడానికి ఏదో గజిబిజిగా చేసి వెళ్ళిపోతారు. అట్ట అడిగిపోతాం. ఈ గమ్ము డబ్బా ఇది తెచ్చినవా ఇంటికెళ్ళి? రెడ్ ఫేస్ జాయింట్ వేసాను, ఇప్పుడు వై ఫేస్. మనిషికి ఒక్కొక్కలాగా చేస్తారండి. నేను నా స్టైల్లో నేను చేస్తున్నాను. సరిపోద్దా? చాలు. కత్తి ఆడబట్టుకొచ్చింది మళ్ళీ. చిన్నప్పుడు కొడవలు పట్టుకొని వెళ్ళాం ముంజికాయలు, తాడి చెట్లు ఎక్కువ అని. తాడి చెట్టు మీద నుంచి ఇంకో తాడి చెట్టు మీదకి వెళ్ళాము. పక్కన ఉండేది బత్తలు, పెద్ద తాడి చెట్లు. గరిమట్లు అంటే చూసావా? ఇక అక్కడ ఉండే గరిమట్లే అట్లా కోసేవాళ్ళం మేము.
నువ్వు కూడా ఎక్కువ గరిమట్ల దాన్ని అదే మామూలు దాన్ని ఎక్కడ రాదు. ఓకే రైట్. చాలు ఎక్కువ పోయింది. దీనికి రాయి అడ్డం బాతి ఆ రాయి మీద కూర్చోబెట్టాలి ఇప్పుడు. అంటే పైప్ కింద సపోర్టింగ్ ఇట్లా పైన పైప్ ఎట్టు ఉండేది. ఇది శుభ్రంగా దిమ్మలా కట్టియచ్చుగా, సిమెంట్ ఒక 2 రాళ్ళు తెచ్చి బెసకుండా ఉంటుందిగా స్టాండర్డ్గా. ఓన్లీ మోటార్ వరకు స్పాంజీ కూడా తీసేస్తారు పైపుది. అది ఎప్పుడు అటు స్టాండర్డ్గా ఉంటుంది ఫిక్స్గా. ఇక ఎప్పుడు పగిలిపోవటం అనేది ఉండదు. ఇక అర్థమైంది నేను చెప్పింది. అట్టగట్టి ఏముందో 2-3 రాళ్ళు తెచ్చి దిమ్మలాగా దానికి పైప్ లైన్ ఇక్కడ మొదట్లో అసలు ఎరగటం కూడా ఉండదు. ఏదైనా బెసికి అటు ఇటు బెసికినా కానీ మంచి స్టాండర్డ్గా ఉంటుంది. మెస్సుకు బురద పట్లని ఏమో దానికి వచ్చిందా బురద పట్టింది అసలు. అక్కడ అట్లా పచ్చిరబ్బరం అవసరం లేదా? వేసా పచ్చిలబ్బర వేసి చుట్టా ఇంటికాడ చూసా నేను. కేబుల్ చూస్తాక ఫస్ట్ కొద్దిగా చుట్టాలి. పైన తొక్కలు వేసింది అంతే. ఇది మోటార్తో పాటు వచ్చిన కేబుల్ అండి. బోర్లు ఎక్కడ కొట్టుకుపోయే అవకాశం లేదుగా. కేబుల్ ఉద్దుకుపోయే బోర్ అయితే తడెక్కిద్ది. ఇది ఎక్కడ పక్కదానికి కావాలన్నట్లు కానీ చూడాలి. దారంటే కోపించేయటం కంపని కాట వేసేటం. ఇది రాత్రి నేను అన్నం తినకుండా పడుకున్నా. అన్నం తినలేదని అరిచారు మా ఊళ్ళు. అన్నం తట్టే ఉంది. పొద్దున్న తాళం చేయించిన ఇంటికాడ ఆడోళ్ళు లేరుగా. చేపలు చేసి వండిన కూర నాకు సరిగ్గా వండటం కుదిరితే మా పొడ్డోడు అసలు తినలా. నేను వండితే ఫ్రై చేసి ఒక 5-6 ముక్కలు ఫ్రై చేసి మిగతా అంతా కూర వండే. ఏం తింటాం తీసుకున్నాం చేపలు. ఇంటికాడ ఊళ్ళో ఉంటే సరే ఆడోళ్ళు వండితే తినబుద్ది. వచ్చిందన్న మీ మెసేజ్ మొత్తం మారింది. ఎప్పుడు మొన్న నేను వెళ్ళిన రోజున నువ్వు తీసుకొచ్చిన రోజున కుక్కకి వేసేసి చక్కగా తిందాం. మా కుక్క మరి ఫ్రిడ్జ్లో పెట్టలే ముక్కలు. ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ముక్కలు అయ్యే ఫ్రై చేసా తెల్లారి పొద్దున. ఫ్రై చేస్తే మావాడు ఒక ముక్క తిండు. వాడికి తినబుద్ధి కాలేదంట. మనకే చేత కాదుగా. వండటం కుదిరితే టేస్ట్ ఉంటే బాగుంటుంది. పచ్చిది మీ బావాళ్ళ పొలం. మీ బావాళ్ళ పొలం పచ్చిది. పైన పచ్చిది కనపడుతుందా? పచ్చి మీ బావది. మీ బావ అయిపోతే మనం వేయాలి దాన్ని. సొంతదా ఇది ఆయన కాదు, కోంటూరుది. కోంటూరు. దాన్ని మా నాన్నగారు ఒక 20-25 సంవత్సరాలు వేసిన పాలకి. అంటే కోంటూరు దగ్గర ఉన్నాం కదా, అదే గాంధీ గారు లేదు వాళ్ళ నాని అని. నాని పెళ్లి కూడా మా ఊరు అక్కడికి. వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి ఉన్నాడు. పెద్ద అబ్బాయి మా దగ్గరే అన్నం తిన్నాడు తెలుసా. వాళ్ళమ్మ వద్దనేది కానీ వాళ్ళ నాన్నగారు తిన్న ఏం కదలే అన్నాడు. ఇంటికాడ కాడికి మా దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ తిన్నాడు. అదే పెద్దోడు పిచ్చోడు అంటగా. చిన్నప్పుడు ఆడే నన్ను నూతిలో పెట్టినాడు తీసుకెళ్ళి 2 చేతులు జారడిసి. నూతిలో పెడితే మా అమ్మ వెళ్ళి అప్పుడు మా తాతయ్య కుక్కుగా చేసేవాడు గంగారం హాస్టల్లో. అప్పట్లో తీసుకెళ్ళి నూతిలో 2 చేతులు పెట్టి
ఏలాడి పెట్టిండంట. ఇక మా అమ్మ గదగద వండుకుంటా అక్కడ జాన్ చెట్టు ఉండేదంట నూతి కాడ. నీకు ఆ కాయ కోసిస్తానా అది ఇది అని చెప్పుకుంటా ఆ మాట ఈ మాట చెప్పుకుంటా మెల్లిగా ఆడినాడు పడదోసి మెల్లిగా లాగిందంట నన్ను పైకి. లేత చిన్నప్పుడే చాలు కూడా నన్ను. ఆగలేదు ఎందుకని ఆగటంగా తీసా నేను వీటి పక్క నుంచి చేసాను. దగ్గర వేసినా కూడా హీట్ అయింది కదా. దగ్గర వేయకూడదు, 1 by 1 రావాలి జాయింట్. ఇది ఇటు ఇటు తిరిగింది లోనకి. మొత్తం కూడా పచ్చి రబ్బర్ మీద ఆధారం. చిన్న లీడ్ కూడా ఎత్తవ్వకూడదు, పచ్చి రబ్బర్ ఆఫ్ చేస్తుంది. ఫస్ట్ పచ్చి రబ్బర్ చుట్టకూడదు. ఫస్ట్ టేప్ వేసి దానిపైన ఇది చుట్టాలి. అందులో ఉంది ముక్క, ఏది అది పచ్చి రబ్బర్ ముక్కది పనిచేది. చిన్న ముక్క 2 వైపులు ఉంటుంది దీనికమ్మ. తీసినాడు కవర్ ఉంది, తీసినా ఈ కవర్ అదేగా. దేనికి ఎన్ని ఎకరాలు వేసిండు ఆయన? ఎవరు 4-5 ఎకరాలు అంతవరకు సీడ్, వాళ్ళ దాని వరకు సీడ్. అది అన్నం తినరా పైన బాక్స్ ఉంది ఆల్రెడీ. ఆడ కాలేజీలో ఉంది బాక్స్. తిన్నావా? తిన్నా. కలర్ అయితే తెలియకుండా ఉంటుంది మనకి, తర్వాత మొదల కాడ తెలిసిద్ది కలర్. కలర్తో మనకు పని ఉంది. ఇక్కడ కొద్దిగా పచ్చి రబ్బర్ వేసి ఫస్ట్ టేప్ వేయి. ఇదిగో చిన్న ముక్క దానికి తర్వాత వేద్దాం. నేను ఎత్తలే బట్లు. పచ్చి రబ్బర్ ఎప్పుడు అవసరం లేదా? ఫస్ట్ పచ్చి రబ్బర్ వేయకూడదు. వైర్ అందిద్దానా? ముక్కలు కట్ చేసుకోవాలా? ముక్కలు కట్ చేసుకోలేదా? ఇక్కడ చివరలు కట్ చేశారు కదా.
మరి ఎక్కువ లాక్కురా తెగిపోద్ది. ఇంకోటి మోకాలు ఉంటుంది వీడియో. మన్నం దిగిపోయినా మొత్తం ఇంత చేసిన సన్నగా. ఇట్లా అయినప్పుడు ఏమైందంటే ఫెయిల్ అవుతా. నాకు డౌట్, మీరు జాయిన్ కట్ చేశారు కదా, ఇక్కడ నుంచి పైన గ్యారంటీ ఉందా, నమ్మకం ఏంటి మనకి? కేబులా? కేబుల్ ఉడికినట్టు ఏం లేదుగా. ఉడికినట్టు కాదు, ఇక్కడ మీకు పైన గ్యారంటీ ఉందా, నమ్మకం ఏమన్నా? ముందు మోటార్ పోయింది అనుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేస్తున్నాం కదా, ఆ పైన మనం చేస్తే మనకి ఏం చేస్తాం అన్నా, ఆ పైన చెక్ చేసుకోలేదుగా మనం. ఇప్పుడు చూపిస్తాను నేను, ఇప్పుడు చూపిస్తానండి. మీకు ఏమన్నా డౌట్ ఉందా పీకినప్పుడు కేబుల్ ఏమన్నా ఎక్కడ? డౌట్ నాకు డౌట్ అని కాదు, క్లియర్ చేసి ఉంటే పోతుంది కానీ డౌట్ అది. ఇప్పుడు తెలిసిదిగా. అంటే పచ్చినప్పుడు లోన్ అయిపోయారా మరి? అన్నీ వేసింది, అన్నీ వేసుకుంటున్నా. ఇక కొడలు ఎక్కడ పెట్టిన పైన. ఇలా ఒకసారి ఫోన్ చేసిన నెంబర్ తీసుకున్నావా? తీసుకోవాలా? చెప్పుద్ది సైలే గుడ్. ఈ మోటరే అమ్మేద్దాం చెప్పండి కావాలంటే. కరెక్ట్గా ఎన్ని ఏళ్ళు నడిచింది ఇది మనం తెచ్చినాక? ఇది రెండో సైజు. వాటర్ కూడా బాగుందిలే, అందుకనే వాటర్ లేత పట్టుకెళ్దాం తినేసేది. వాటర్ బాగానే ఉందంటున్నా. వాటర్ బాగున్నాయి అన్న, అసలు మోటార్లు పలాపం లేదు. అవన్నీ కింద ఒక్క నట్టు మీదే ఉంది, మిగతా అన్నీ ఇరిగిపోయి. ఇది కూడా అయిపోద్ది, ఎదర కూడా లేచిపోద్ది. ఎదర కూడా ఇక పోవటానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ కప్పులు మనం బయట దొరికే ఈ కప్పులు దొరకవా? ఇవే ఇది దొరికితే నీకు ఇది ఇప్పుడు దొరకటానికి దీంతో పాటుగా ఇది మోటార్ ఇది వెళ్ళిపోద్ది కిందకి. ఇక అప్పుడు అది ఎక్కడ తీసుకొస్తా మోటార్ బోర్లోకి వెళ్ళాక? బోర్లోకి వెళ్ళాక బయట దొరికింది కానీ మనకి విడిగానా? విడిగా అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యి పౌండ్రీలలో ఉంటాయి. ఏలూరు దగ్గర పాత మోటార్లు తీసుకొని కొత్త మోటార్లు ఇస్తున్నారు. ఇదే సెకండ్ హ్యాండ్ మోటార్లోనే పాతవి తీసుకొని మనకు కావాల్సింది రన్నింగ్లో మోటార్లు ఇస్తారట.